జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రేయ్ త్వరగా రండ్రా, ఏర్పాట్లు చేయాలి. కలెక్టర్ అక్షర ట్రాన్స్ఫర్ అవ్వడానికి వీల్లేదు. 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 ఏయ్ ఏంటి మీ న్యూసెన్స్? ఆల్రెడీ ఆవిడ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరు ఇలా చెప్తే ఎందుకు వింటారు? హలో పోలీస్ స్టేషన్. బ్రేకింగ్ న్యూస్. కలెక్టర్ అక్షర ట్రాన్స్ఫర్ వార్తతో కదిలి వచ్చిన రైతాంగం. అక్షర ట్రాన్స్ఫర్ కాకూడదని ధర్నా చేస్తున్న ఆటో కార్మికులు, మహిళలు. విజయవాడ నగరం మొత్తం నినాదాలతో హోరెత్తుతోంది. చూద్దాం ప్రభుత్వం తమ నిర్ణయం మార్చుకుంటుందేమో. కలెక్టర్ అక్షర ట్రాన్స్ఫర్ అవ్వడానికి వీల్లేదు. కలెక్టర్ అక్షర ట్రాన్స్ఫర్ అవ్వడానికి వీల్లేదు. కలెక్టర్ రండి సార్, మొత్తం అందరినీ చెదరగొట్టండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అక్షర ట్రాన్స్ఫర్ అవ్వడానికి నువ్వు లాటిల్తోనే వింటారు. వెళ్ళారా? పంపిస్తానుగా. అక్షర, ఎవరు ఎన్ని చేసినా నీ ట్రాన్స్ఫర్ ఆగదు. ఇవాల్టి సభతో ఇక్కడి కలెక్టర్ పోస్ట్ ఎండ్. యునో. అక్షర ట్రాన్స్ఫర్ కాకూడదని ధర్నా చేస్తున్న ఆటో కార్మికులు, మహిళలు. విజయవాడ నగరం మొత్తం నినాదాలతో హోరెత్తుతోంది. ఈరోజు స్కెడ్యూల్ ఏంటి మేడం? అవతల మీకు సెండ్ ఆఫ్ సభ కూడా పెట్టేస్తున్నారు. మీరింకా మీ సిన్సియారిటీనే చూపిస్తున్నారు. విలువలేని చోట ఎందుకు మేడం? విలువ ఇవ్వట్లేదను. నా నిజాయితీని, నా పనిని పై అధికారులు గుర్తించలేదను. నేనెప్పుడూ ఆవేదన చెందను. వాళ్ళ నుంచి దేన్ని ఆశించను శ్వేత. ఇచ్చిన కమిట్మెంట్ను కాపాడుకోవడమే నాకు తెలుసు. నిబద్ధతతో వెళ్లడమే నాకు అలవాటు. సెండ్ ఆఫ్ సభ కూడా పెట్టని. ఈరోజు ఇంకా కాలేదు కదా. నా డ్యూటీ నేను చేస్తాను. మీలాంటి వాళ్ళు ఇక్కడ లేకపోతే మేము ఉండలేం మేడం. వస్తారు శ్వేత. మంచి జరుగుతుందని ఆశిద్దాం. నేనిక్కడ లేకపోయినా ఊపిరి పోసిన నా ఆశయాలు బతికే ఉంటాయి. అవే వాటిని బతికించుకుంటాయి. మీరున్న దారి రాదు కదా మేడం. మీరు లేని లోటు లేకుండా పోదు కదా మేడం. నా చేతుల్లో ఏం లేదు శ్వేత. హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవించాలి. తప్పదు. నమస్కారం అమ్మా. నమస్కారం. మీ గురించి ఎదురు చూస్తున్నామమ్మా. మీకిచ్చిన మాట కోసమే వచ్చాను. ఈ భూములిక శాశ్వతంగా మీవే అని చెప్పడానికి మీ అందరి పేరు మీద పట్టాలు తీసుకొచ్చాను. చాలా సంతోషం తల్లి. చాలా ఆనందంగా ఉందమ్మా. అరే కుర్చీ తీసుకురా. పర్లేదు బాబాయ్, వద్దు. నేను వెళ్ళాలి. శంకర్రావు గారు. నేనేనమ్మా. తీసుకోండి. నీ మేలు మర్చిపోం తల్లి. అయ్యో వద్దు బాబాయ్. వెంకట్రావు గారు. నేనేనమ్మా. తీసుకోండి. మీ పేర్ల మీదే ఉన్నాయి కదా? అవునమ్మా, మా పేరు మీద ఉన్నాయమ్మా. చాలా కృతజ్ఞతలు తల్లి. చాలా ధన్యవాదాలమ్మా. మీకు జీవితాంతం రుణపడి ఉంటామమ్మా. మీలాంటి వారిని మునుపు ఎన్నడూ చూడలేదమ్మా. మిమ్మల్నే చూస్తున్నామమ్మా.
ఈ మాట ఎందుకంటున్నామంటే మీరు ట్రాన్స్ఫర్ అయ్యారని తెలిసి కూడా మాకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చి ఆగిపోయిన మా పట్టాలు వచ్చేలా మా పని పూర్తి చేసి తీసుకొచ్చారు. అది నా డ్యూటీ బాబాయ్. అదే తల్లి, ఈ నిలువెత్తు నిజాయితీ వెళ్ళిపోతుందని మా బాధ. ఎన్నో ఏళ్ల మా ఎదురుచూపులు, మా ఆశల్ని తీర్చిన మా దేవత వెళ్ళిపోతుందనే ఈ ఆవేదన తల్లి. మీలాంటి వారు ఈయన్నే ఉంటే బావుండేదమ్మా. ఏం చేసినా ఆ దేవుడు మంచి చేస్తాడు. నేను చెయ్యాల్సిన మంచి చేసే వెళ్తాను. చేస్తానన్న బాధ్యత, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఆ తృప్తితోనే వెళ్తున్నాను. మీరు ఇదే సంతోషంతో ఉండండి. అలాగే తల్లి. వస్తాను. నమస్కారం. నమస్తే మేడం. మీరు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారని తెలిసి చాలా బాధపడ్డాం మేడం. మీకు చేయాల్సింది చేయడానికే పిలిపించాను. మీ డ్వాక్రా మహిళా గ్రూపు స్వయం ఉపాధి కోసం మొన్నొచ్చి అర్జీ పెట్టుకున్నారు కదా. అవును మేడం, మాకేదన్నా పని కావాలని అర్జీ పెట్టుకున్నాం. మీరు ఇంటి దగ్గరే ఉండి చూసుకునేలాగా మీకు పని కల్పించబోతున్నాను. సంతోషం మేడం. ఏంటి మేడం అది? మీరు టమాటాలతో ఏమేం చేయగలరు? నేను ఊరగాయ బాగా పెడతాను మేడం. తినైతే మొన్న వాళ్ళ పిల్లలకి టమాటా సూప్ కూడా చేసింది మేడం. నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది మేడం. మరి ఇంకేంటి, పని మొదలు పెట్టేసేయండి. ఏంటి మేడం? అవును సరోజ గారు, ఈ రైతుల దగ్గర 100 క్వింటాల టమాటాలున్నాయి. మీకు గిట్టుబాటు ధరకే ఇస్తారు. మీరు పెట్టుకున్న అర్జీ ఫైలు 1 గంటలో శాంక్షన్ అయిపోతుంది. మీ గ్రూప్కి 10 లక్షలు వస్తుంది. మీరు వెంటనే మొదలు పెట్టేయండి. బాగుంది మేడం. కాకపోతే మా దగ్గర ఎవరు కొంటారు మేడం? నేనేం చెప్పాను? మీరింటి దగ్గరుండి చేసుకునే పనే అనేగా. ఆంధ్ర పచ్చళ్ళు ఫారెన్లో ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడున్న మనవాళ్లకి కావాలి. ప్రభుత్వమే ఎక్స్పోర్ట్ చేసే విధంగా చూస్తాను. వాళ్లే మీ ఇంటి దగ్గరకొచ్చి తీసుకెళ్తారు. ప్రభుత్వానికి లాభం వస్తుంది, మీకు లాభం ఉంటుంది. మన రైతులకి గిట్టుబాటు ధర వస్తుంది. లోకల్లోనే సూప్ సేల్ అయ్యే విధంగా నాకు తెలిసిన సేల్ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడి సేల్ అయ్యేలా చూస్తాను. మాకు మీరింత ధైర్యం ఇస్తుంటే ఇంకెందుకు ఆలోచిస్తాం మేడం? ఈ రోజే మొదలు పెడతాం మేడం. గుడ్. దీంతోనే ఆగిపోకూడదు. ఇంకా మీరేమేం చేయగలరో, మీ టాలెంట్ ఏంటో అంతా బయట పెట్టండి. అలాగే మేడం. ఇప్పుడు మీ సమస్య కూడా తీరిపోయింది కదా. అంతా మీ దయమ్మా. షాపులు కూడా వస్తాయి. ఈ సేల్సే, ఆ సేల్సే. మీలాంటి వాళ్ళు ఇక్కడుంటే మాలాంటి వాళ్ళ జీవితాలు బాగుపడతాయి మేడం. మీరెంతో మందికి ఉపాధి కల్పిస్తారు మేడం. ఒక నిమిషం. హలో మేడం, ఈ శ్రావణి మీ సెండ్ ఆఫ్ సభకి విద్యాశాఖ మంత్రి సూర్యప్రతాప్ గారిని గెస్ట్గా పిలిచిందంట. ఆయన వచ్చేస్తున్నారు. మీ కలెక్టర్ గారు ఏరని ఒక్కటే టార్చర్ పెడుతున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.